మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పాదయాత్ర చేయబోతుంది. ఎందుకంటే ఇటు రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఢిల్లీ కూడా ఇది వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమమే మా ప్రధాన ఎజెండా అంటున్నారు. మరి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. మరి విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి ఉపేందర్ ఉన్నారు, న్యాయవాది అయినా కూడా మాజీ బీసీ కమిషన్ మెంబర్. మరి చెప్పండి నిజంగా, ఎందుకంటే బీసీఏ ప్రధాన ఎజెండా అంటున్నారు, మూడు పార్టీలు కూడా బీసీనే పెద్ద ఎత్తున అంటున్నారు. మరి కొంతమంది నాయకులు మా బీసీని చాలా వాడుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు అదే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ తోటి వచ్చిన తర్వాత ఇంత కథ నడిపారు. ఇప్పుడు 20 నెలలు అవుతుంది, దగ్గర దగ్గర 6 నెలల లోపే రిజర్వేషన్ మేము 42% ఇస్తాం, ఎలక్షన్స్ పోతామని చెప్పారు. మరి 20 నెలలు అయినా దిక్కు లేదు, మొక్కు లేదు. మళ్ళీ ఇవన్నీ ఇట్లా ఉండంగా మళ్ళీ ఆమె ఎవరో యాత్ర చేస్తారట, మీనాక్షి నటరాజన్ ఎవరో. మరి ఇక్కడ దేనికి సంబంధించి మీరు యాత్ర చేస్తారు, దేనికి చేస్తారు అంటే? ఒకవేళ యాత్రలు చేయాలంటే ఇక్కడ లేరా కాంగ్రెస్ పార్టీలో మొగోళ్ళు లేరా, నాయకులు లేరా? పిడికర్ మిసాలున్న నాయకులంతా ఎడిపోయారు. బీరాల వరకు మేమే రూలర్స్ము, మేమే మిగతా బీసీలు అంటే బిచ్చగాన్లు, ఎస్సీలు అంటే మేము ఏది పెడితే అది తింటారని మాట్లాడి వారసత్వంగా మేమే అసలు రూలర్సే మేము, రాజ్యమే మాదని చెప్పిన మీరు ఇవాళ ఎక్కడ పోతున్నది? ఒక ఆడ మనిషి వచ్చి చేస్తున్నది అంటే, యాత్ర చేస్తున్నదంటే మీకు సిగ్గుతోటి తలదించుకోవాలా. ఇంతకన్నా అవమానం, ఇంతకన్నా సిగ్గుచేటు మీ యొక్క ఏదైతే ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయో, ప్రజల్ని మోసం చేస్తున్నారో, బీసీలను కానీ, రైతులను కానీ, విద్యార్థులను కానీ, యువకుల్ని కానీ. ఇలా ఆమె వచ్చి ఆమె పాదయాత్ర చేసి రిపోర్ట్ ఇవ్వబోతుందంటే ఇది మీకు తలవంపులు, మీ పని అయిపోయింది. మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, మీ సహచార మంత్రులు నమ్మే పరిస్థితి లేదు. జాతీయ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని క్రమశిక్షణకు సంబంధించి మేము తప్పకుండా నియమించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా అంటున్నారు. మరి మీనాక్షి నటరాజన్ను మీరు ఇంత తక్కువ చేసి చూడండి, ఏ విధంగా? ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు పార్టీ అధ్యక్షులు పీసీసీ ఉన్నాడు కదా, ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, లేకపోతే పార్టీ అధ్యక్షుల వారు, సీనియర్ నేతలు ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా, పార్టీ జెండా మోసిన వాళ్ళే, వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా అంటున్నా. ఇంతవరకు ఎవరు ఇట్లా చేయలే. ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు పాదయాత్ర చేస్తారని చెప్పి పాదయాత్ర చేసి ఏం బిక్తారు వీళ్ళు? హాస్టల్లో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇలా 100 మంది 120 మంది దాకా చనిపోయారు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు. ముందు నువ్వు అలకడ పోయి భోజనం చేయి. 500 మంది రైతులు చనిపోయారు. ఇలా ఈరియా లేదు, అక్కడ అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. నీళ్ళు వదలలే, కాళేశ్వరాన్ని చంపేసి కేసీఆర్ గారినో లేకపోతే బీఆర్ఎస్ను బదనం చేయాలని రాజకీయం కొరకు ఇలా రైతులు మొత్తం ఏడుస్తూ ఉన్నారు. ఇసొంటి అని వదిలిపెట్టి అక్కడ ప్రజల దగ్గర పోయి మాట్లాడకుండా ఇలా ఏ ముఖం పెట్టుకొని నువ్వు పాదయాత్ర చేస్తావు? ఏం ఉద్ధరించినామని పాదయాత్ర చేస్తామంటున్నావు. అయినా నువ్వు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పాదయాత్రలు చేస్తే నీకేం తెలుసు? ఇక్కడ తెలంగాణ సంప్రదాయ సంస్కృతి, ఇక్కడ నీళ్ళేంటి, ఇక్కడ కష్టాలేంటి, ఇక్కడ హాస్టల్స్ ఏంటి? నువ్వేమైనా ఇక్కడి నుంచి దూతవే, ఇక్కడి నుంచి అక్కడికి రిపోర్ట్ పంపనీకే. ఇక్కడ లేరా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చేయమాను. హనుమంతరావు గారు ఉన్నారు, చేయమాను. మధుయాస్కి గౌడ్ గారు ఉన్నారు, చేయమాను. వీళ్ళంతా సీనియర్ నాయకులే కదా. జానారెడ్డి ఉన్నాడు, జానారెడ్డి గారిని చేయమాను, లేకపోతే జగ్గారెడ్డిని చేయమాను. వీళ్ళందరిని వదిలిపెట్టి ఇక్కడ మగవాళ్ళే లేనట్టు తీసుకొచ్చి నువ్వు ఆమె చేస్తా అంటే ఇలా ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి బీసీ ఎజెండాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఉన్నది, కాంగ్రెస్ చాలా ఏళ్ల పాటు ఉన్నది. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ కూడా ప్రజలను కొంత అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రంలో దాదాపు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. డబల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం బాగుపడదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చర్చించుకుంటున్నట్టు సిచ్యువేషన్ ఉంది. నిజంగా మరి అవకాశం బీఆర్ఎస్ కల్పిస్తుందంటారా? డబల్ ఇంజన్ లేదు వింటున్నావా? అది మొత్తం కూడా డూప్లికేట్ వ్యవహారం. బీజేపీ అంటేనే బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఆ రోజు 27% మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 27% రిజర్వేషన్లు ఇస్తాం ఈ దేశంలో అని చెప్తే
మండలిని అడ్డుకోవడానికి కమండలం పేరుతో వచ్చిన వాళ్ళు వీళ్ళు. లాల్కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో భారతదేశంలో కూడా మొత్తం కూడా రథయాత్ర అని పేరు చెప్పి అక్కడ రిజర్వేషన్లకు ఎదురుగా ఉద్యమాలు చేసి అక్కడ రక్తపాతాన్ని సృష్టించి బీసీల గొంతు కోసిందే భారతీయ జనతా పార్టీ కదా. నిన్న కాక మొన్న నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణలో ఓట్లు దండుకున్న తర్వాత నువ్వు బీసీ ముఖ్యమంత్రి సంగతి దేవుడేరుగు. ఉన్న అధ్యక్ష పదవి ఊడబీకిండు. మొన్న బండి సంజయ్ గారిది. బండి సంజయ్ని ఎందుకు ఊడబీకిండు ఏం సంగతి అనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. వాస్తవానికి బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ఇంత పెరిగింది, అది అందరికీ తెలుసు, మేము కూడా ఒప్పుకోవాలి. కానీ పెరుగుతున్న పార్టీని తుంచుకున్న వాళ్ళు అంటే బీసీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పెరగొద్దు, బీసీలకు పేరు రావద్దు. కానీ ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎన్నికల సమయంకి వచ్చేసరికి కూడా బీసీ అంతా మేము ఒక్కటే అని చెప్పేసి కూడా ఉన్నటువంటి కీలక నేతలు కూడా భావిస్తున్నారు. నిజంగా మరి ప్రధాన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు పార్టీలను పక్కన పెట్టి సొంత పార్టీ ఏర్పాటు చేసుకునేటువంటి రోజులు వస్తాయంటారా? అది ఇప్పుడు కాలమే నిర్ణయిస్తుంది దేనికైనా. వింటున్నారా? ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో పెట్టవద్దు, మాట్లాడవద్దు అని చెప్పి హుకుం జారీ చేసిన చంద్రబాబు నాయుడు తెలంగాణ పాటలు పాడిన కళాకారులని, జర్నలిస్టులని, న్యాయవాదుల్ని మన తప్పుడు కేసులలో ఇరికించి బూటకపు ఎన్కౌంటర్లు చేసి తెలంగాణ మీద రూల్ చేస్తాం, రాయలసీమ శిలాశాసనాలు అని చెప్పి మాట్లాడి అవమానించి కేసీఆర్ లాంటి నాయకుడిని డిప్యూటీ స్పీకర్కి పరిమితం చేసి ఎన్నో రకాలుగా అవమానించారు. ఆగిందా? తెలంగాణ అనేది కోరుకున్నది. అన్ని పార్టీల వాళ్ళు వచ్చిరు ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు. అట్లనే బీసీలు కూడా ఇవాళ రాజ్యాధికారం కావాలని చెప్పి మేమెంతో మాకంతా కావాలని చెప్పి తరతరాలుగా చేస్తున్న ఉద్యమము ఇవాళ ఎంత జనం ఉన్నారో అంత జనం కావాలంటున్నాం మేము. ఎవరి అవకాశాలు కావాలంటులే, వాళ్ళ జనం ఎంత ఉందో వాళ్ళని తీసుకోమంటున్నారు. బీసీ జనం ఎంతో బీసీకి ఇవ్వమంటారు, ఎస్సీల జనం ఎంతో ఎస్సీలకి ఇవ్వమంటారు. ఇందులో ఏం తప్పు ఉన్నది? కాబట్టి నేనేమంటున్నా, ఇలా అంత దేశం కానీ ఇలా కులగణనకి బీజేపీ వ్యతిరేకం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మొత్తంగా చూస్తే బీసీలు ప్రత్యేక పార్టీ పెడతామని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు, వచ్చేది బీసీ రాజ్యమే అని చెప్పేసి కూడా మరికొంతమంది అంటున్నారు. మరి తెలంగాణ నేపంతో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ అయింది. కానీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారంటారా ప్రజలు? ఇప్పుడు మేము పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ 33% మనకి మార్కెట్లలో రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మనదికే ఉన్నది, ఎవరికి లేదు. కులగణన చేయమని కూడా అసెంబ్లీలో మనం తీర్మానం చేసి పంపినాం. 33% రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు నాటి నుంచి నేటి వరకు మేము బీసీ లైన్లోనే ఉన్నాం. ఇలా ఏంది అంటే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ బీసీలకు మేమే ప్రతినిధులం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ ఇంకొకరు చెప్పుకోవచ్చు కాక, కానీ బీసీ ఎజెండా తీసుకుంది. బీసీలకి మరి వైన్స్లో రిజర్వేషన్లు ఇచ్చినా, మెడికల్ షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చినా, కాంట్రాక్ట్లో రిజర్వేషన్లు ఇచ్చినా, గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినా, లేకపోతే ఆత్మగౌరవ భవనాలు తీసుకొచ్చినా, చేప పిల్లలు, గొర్రె పిల్లలు, ఇవన్నీ పథకాలు తెచ్చింది మనం దేని కొరకు? బీసీలను అభివృద్ధి చేయడానికే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బీసీలను బాగు చేయడం కొరకే. రేపు రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ బహుజన రాజ్య సమితిగా మారబోతుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని జరిగాయని మీరు చెప్తున్నారు. గొర్రెలను ఇచ్చి గొర్రెలను చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా వైన్స్ ఇచ్చి అక్కడ తాగుబోతులను చేసి చాలామందికి ఇబ్బందులకు గురి చేసింది పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. మరి మొత్తంగా చూస్తే నిరుద్యోగులను చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నోటిఫికేషన్ లేకుండా ఇబ్బందులు పెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ కావడమే పెద్ద ఒక లోపం అని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలో వినబడుతుంది. నిజంగా మరి ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వెళ్ళగలుగుతుందా? ప్రజల ప్రశ్నలను ఎదుర్కోగలుగుతుందా? వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతుందా? 100% రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. 100 సీట్లతో రేపు అధికారంలోకి వస్తాము. ఎందుకు చెప్తున్నా? మీ ఊరికే గాలి మాటలు చెప్పట్లే. ఇలా 42% రిజర్వేషన్లు ఇస్తుంటే బీసీ ప్రజలు నమ్మి ఓట్లేసిర్రు. ఇలా ఏమైంది? బీసీల బతుకును ఆగం చేసిండు, నడి రోడ్డు మీద వేసిండు. ఒక పక్కన ఆర్డినెన్స్ అంటాడు, ఒక పక్కన శాసనసభలో తీర్మానం చేసినామంటాడు, ఒక పక్కన రాష్ట్రపతి అంటున్నాడు. ఇవాళ అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? ఆఖరికి నేను తీసుకుపోయి ఢిల్లీలో రోడ్ల మీద పడేస్తున్నాడు బీసీలని. ఇవాళ రేపట ధర్నా చేస్తాడు 4-5 తారీఖులల్లా. అంటే బీసీల జీవితాలని రోడ్డు మీద వేసి ఆడుకోనికా, నీ వ్యక్తిగతంగా రాజకీయాలు పెంచుకోనికరక నీకు తెలియదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పి?
ఇక్కడ క్షేత్రస్థాయిలో నువ్వు కులగణన చేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి తీసి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని చూపించిన తర్వాత సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి అక్కడ చూపిస్తే ఎస్సీ ఎస్టీలకు పోను 50% లోపల మిగులుతుంది. నేను 42% దేవుడెరుగు ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఢిల్లీ నడివీధుల్లో పురవీధులలో బీసీల అంశాన్ని అడ్డు పెట్టుకొని ఊరేగేయాలని చూస్తున్నాడు. ఈ మాయమాటలన్నీ కూడా తెలిసిపోయినాయి కదా. ఇవాళ బీసీలు నమ్మి ఓట్లేసినందుకు ఆగమైపోయారు, వాళ్ళ గొంతుకొచ్చిర్రు, వాళ్ళకు పంగనామాలు పెట్టిండు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి ఇవాళ బీసీల కోసం మళ్ళీ మేము జనం ఎంతో జనాభా తామస ప్రకారం రేపు చట్టసభల్లో కానీ ఇక్కడ కానీ మేము ఇవ్వబోతున్నాము. క్షేత్రస్థాయిలో మాత్రం మాకు ఏదైతే ఉచితాలు వద్దు, ఉపాధి వద్దు, మాకు ఉద్యోగాలు ముఖ్యం, అదేవిధంగా విద్య ముఖ్యం అని చెప్పేసి కూడా చాలామంది విద్యార్థులు అంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటున్నారు. ఏ ప్రభుత్వం అయితే విద్యా ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తుందో మేము ఆ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటాము, ఆ పార్టీకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. నిజంగా మరి బీఆర్ఎస్ దీనికి కట్టుబడి ఉంటుందంటారా? 100% గతంలో కట్టుబడి ఉన్నది. 10 సంవత్సరాలలో 1,80,000 ఉద్యోగాలు ఇచ్చాము. విద్యార్థులని వేరే రకాలు కూడా అప్లిఫ్ట్ చేయడానికి, ప్రైవేట్గా ప్రోత్సహించడానికి సాఫ్ట్వేర్ అనేక కంపెనీలు తీసుకొచ్చేసి అనేక లక్షలాది మందికి ఉపాధి ఇచ్చినాం కదా. కానీ నువ్వేం చేసినావు? ఇలా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చావు? ఎన్ని పరీక్షలు పెట్టావు? ఒక పరీక్ష పెట్టలేదు కదా. మేము ఇచ్చిన నోటిఫికేషన్లే కదా. అంటే మేము ఇచ్చిన ఉద్యోగాలని 40,000 ఉద్యోగాలని చెప్తున్నాడు. నీ పాడు మోకానికి ఇచ్చింది 5,000 ఉద్యోగాలు, నీ దరిద్రపు కొట్టు మోకానికి. ఇవాళ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను నరేంద్ర మోడీ. బడేబాయ్ ఇక్కడ చోటేబాయ్ ఇట్లా మొహం ఇబ్బంది పెడితే బడేబాయ్ 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడిచ్చిండు 2 కోట్ల ఉద్యోగాలు? ఎంతమందికి వచ్చిన ఉద్యోగాలు? భారతదేశంలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నువ్వు ప్రైవేటు వ్యక్తులు కూడా పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏదైతే టెకీలు ఉన్నారో ఐటీకి సంబంధించిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళకు ఉపాధి లేదు. ఇవాళ మొత్తం కూడా వెనకబడిపోయింది కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉద్యోగాలు ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. మేము ఇచ్చింది ఒకవేళ అంతో ఇంతో చేసిందా ఇచ్చినా కూడా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ కాపాడుకున్నది, కడుపులో పెట్టుకున్నది. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పినాం కాబట్టి మేమే చేసినాం. రేపు కూడా నిరుద్యోగులకు చేయగలిగేది చేసేది ఒక కేసీఆర్ గారే, అది బీఆర్ఎస్ పార్టీ. సంస్థాగత ఎన్నికల్లో ఏ ఎజెండా తోటి బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళబోతోంది? సంస్థాగత ఎలక్షన్లో రేపు బ్రహ్మాండంగా మేము రైతు బంధు, రైతు బీమా పథకాలు, 24 గంటల కరెంటు, తర్వాత అక్కడ మేము ఇచ్చిన పెట్టుబడి కానీ, పంట పండితే కొనటం కానీ, మద్దతు ధరలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసినాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ ఈ గతంలో ఈ పథకాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా ఇచ్చినాం కదా. అవే చెప్తాం, అవన్నీ ఆగిపోయినాయి. ప్రజలందరూ కూడా ఇలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు. ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని ఇవ్వలేదు. ఇలా ఎస్సీ ఎస్టీలకి దళిత బంధు, బీసీ బంధు పథకాలు మేము ఇంప్లిమెంట్ చేశాము, అవన్నీ కూడా ఆపేశాడు. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉండే మన దగ్గర 20 లక్షల రూపాయలు ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఇచ్చాము. ఆ సంఖ్యను పెంచలేదు, అవి ఇవ్వట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. హాస్టల్లో విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతూ ఉన్నారు. రైతులు మొత్తం కూడా ఇలా 500 మంది చనిపోయారు. కాబట్టి మేము ఏమంటున్నాము, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ కావా గత గవర్నమెంట్? కాబట్టి నేను ఏమంటున్నా, ఈ రేపు రాబోయే కాలంలో క్షేత్రస్థాయి ఎలక్షన్లో మేము బీసీల రిజర్వేషన్లు కూడా 42% జనాభా ప్రకారం ఇంకెక్కువనే ఇయ్యనికి మేము ప్రయత్నం చేస్తాము. ఏమైనా తెలంగాణకు శ్రీరామ రక్ష ఒక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. కాబట్టి ఇక్కడ తెలంగాణకు పుండు ఎక్కడున్నది, మంది ఎక్కడ పెట్టాలి అనేది ఒక కేసీఆర్కి మాత్రమే తెలుసు. వీళ్ళు ఏమైనా వచ్చిన కాంచి దందాలు, ఇసుక దందాలు, భూముల కబ్జాలు, లేకపోతే ఒకరి మీద ఒకటి ఆరోపణలు, లేకపోతే ప్రతిపక్షం మీద కేసులు, ఇలాంటి వాటితోటే కాలం గడుపుతున్నాడు. కానీ ఒక్కరోజు కూడా ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఒక్కరోజు కూడా వాళ్ళు కూర్చొని సమీక్ష చేసింది లేదు, ప్రజలకు ఒరిగింది లేదు. ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని చెప్తున్న పొన్నం ప్రభాకర్ గారు ఇలా ఒక్కసారి కూడా డెడికేటెడ్ కమిషన్ తోటి రివ్యూ పెట్టలేదండి. ముఖ్యమంత్రి ఒక్కసారి డెడికేటెడ్ కమిషన్ తోటి రివ్యూ పెట్టలే. పక్క రాష్ట్రంలో మరి బీహార్లో నితీష్ కుమార్ గారు కులగణన చేస్తే 100 సార్లు రివ్యూ పెట్టి చీఫ్ సెక్రటరీ తోటి ఏ రోజుకి ఆ రోజు ఆయన తెప్పించుకున్నాడు రిపోర్టు. ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో, ఎంతమంది జనం ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు, వాకిలు లేని వాళ్ళు ఎవరు, ఉద్యోగం లేని వారు ఎవరు, బంగారం లేని వారు ఎవరు, అసలు వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా, వాళ్ళ బతుకులేందని చెప్పి సమీక్ష చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఆయన సర్వే చేసినాడు. అట్లాంటి సర్వే చేసిన దాన్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తే దాన్ని కూడా కొట్టేసిర్రు. మళ్ళీ ఈయన ఆర్డినెన్స్ అని చెప్పి ఈరోజు ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాడు. ఆర్డినెన్స్ పట్టుకొస్తే అది 4 గిక్కోనికి కూడా పనికిరాదు. ఆర్డినెన్స్ 1 నిమిషంలో ఎగిరిపోతుంది హైకోర్టులో. ఆర్డినెన్స్ ఎప్పుడైతే ఎగిరిపోతుందో రిజర్వేషన్లలో ఓన్లీ ఎస్సీ ఎస్టీకే ఉంటుంది, మిగతా అన్ని జనరల్ అవుతాయి. ఇగో ఈ విషయాలు వీళ్ళకి తెలియదు కాక, చదవరు కాక, చెప్తే వినరు కాక ఫెయిల్యూర్ అయినటువంటి బీహార్ మోడల్ని తీసుకొచ్చే ఇక్కడ చేశాడు. నేనేమంటున్నా, ఇక్కడ నువ్వు పార్లమెంటుకు బిల్లు పంపినట్టువి, పార్లమెంట్లో కూడా పద్ధతి పంపలే. ఆర్టికల్ 31C ప్రకారం పంచాలి. అది పంపిండు, అది ప్రొడక్షన్, గతంలో ఉన్న యాక్ట్కి ప్రొడక్షన్. కానీ మన దగ్గర అట్లాంటిది లేదు కదా. దాన్ని కూడా నువ్వు
ప్రాపర్గా పంపలే అంటే అక్కడ అది కావద్దు, ఇక్కడ ఆర్డినెన్స్ వస్తే ఇది కావద్దు అంటే పార్లమెంట్లో మోడీ పెట్టలేదు, ఇక్కడ గవర్నర్ పెట్టలేదు. కాబట్టి బీజేపీ మీద నెట్టనికి ఇవాళ ఢిల్లీ పురవీధుల్లో ఊరేగనికి బీసీల విషయం తీసుకొని నేషనల్ మీడియాతో మాట్లాడి రాహుల్ గాంధీ లాంటి ఖర్గే లాంటి వాళ్ళని కూర్చోబెట్టి నువ్వేదో పోజులు కొట్టుకుంటా డాంబరికాలు కొట్టుకుంటా నువ్వేదో నేషనల్ లీడర్ కావడానికి ఇలా బీసీ జనాల బతుకులతోటి ఆడుకుంటున్నది ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ జాగృతి అయినరు, తెలిసిపోయింది. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని పాతాల లోకానికి ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ కనుమరుగు చేయడానికి తొక్కి పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. చాకలోళ్ళు, మంగళోళ్ళు, కంబరోళ్ళు, కుమ్మరోళ్ళు, ఆరకటికోళ్ళు, పూసలోళ్ళు, మేదరోళ్ళు వాళ్ళందరూ ఇంత వడ్డరోళ్ళు, దూదెకలోళ్ళు ఒక్కరు కూడా వార్డు మెంబర్ కాలే, ఈరోజు వరకు సర్పంచ్ కాలే. సిగ్గు శరం ఉండాలా మీకు? 70 సంవత్సరాలలో పరిపాలించి 50 సంవత్సరాలు ఇవాళ వచ్చి నేను చేస్తా జనగణన అంటున్నావు. ఇన్ని రోజుల నుంచి ఏం బిగినావు నువ్వు? నేను అడుగుతున్నా అండి, కడుపు మండి అడుగుతున్నా. నేను అడ్వకేట్ అయినా కూడా నాకు కోపం వస్తుంది. కాబట్టి నేనేమంటున్నా, ఈ రోజుల తర్వాత మేము పొరపాటు చేసినాం, నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పి ఢిల్లీలో మాట్లాడుతుండు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అన్నం తింటులే గడ్డి తింటున్నారు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇక్కడ ఉన్న మదియాసి గౌడ్ గారు కానీ, హనుమంతరావు గారు కానీ, ఇంకెవరో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా మీరందరూ కూడా ఢిల్లీకి పోయి ఈరోజు ఆ రిజర్వేషన్ రాకపోతే మాత్రం మిమ్మల్ని కూడా తెలంగాణ ప్రజలలో ఏ ఊరికి పోయినా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, మీకు ముఖాలు ఉండవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే 25 సంవత్సరాల వరకు తెలంగాణలో మళ్ళీ మీ పేరు కానీ మీ జెండా కానీ కనపడకుండా తెలంగాణ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు కావచ్చు, బీసీ సామాజిక వర్గాలకు కావచ్చు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి కోరుతున్నారు బీసీ సంక్షేమ శాఖ మెంబర్ అయినటువంటి ఉపేందర్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.